చిత్తూరు అపోలో నర్సింగ్ కాలేజీలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం రాత్రి విద్యార్థులు దోస తిన్నట్లు హాస్టల్ యాజమాన్యం చెబుతున్నారు. అల్పాహారం తిన్న విద్యార్థులు వెంటనే వాంతులు, విరేచనాలు అయ్యాయి. వారిని వెంటనే చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని సమాచారం. ఫుడ్ పాయిజన్ కారణంగానే ఇలా జరిగినట్లు తెలుస్తోంది. మరికొందరు బాధితులు ఉన్నట్లు సమాచారం. సుమారు 25 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయిందని తెలుస్తోంది. మా సంస్థలో 25 మంది విద్యార్థులు కడుపు నొప్పితో ప్లస్ కొంతమందికి విరేచనాలు, కొంతమంది తలనొప్పి, కొంతమంది జ్వరం అనే కారణంగా మాకు వచ్చారు. వారికి ఆహార కాలుష్యం అనే కోణంలో కూడా మనం చూస్తున్నాం. ఆహార కాలుష్యం అని కొంతమంది, ఇందులో డే స్కాలర్స్ ఉన్నారు, హాస్టల్ విద్యార్థులు ఉన్నారు, ఇందులో కొంతమంది బయట స్టూడెంట్స్ ఉన్నారు. ఇందులో అందరికీ కలిపి 25 మంది మనకు హాస్పిటల్లో చికిత్స ఇస్తున్నాము. ఇందులో ఓన్లీ 9 మాత్రమే జ్వరము ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా కేవలం ఒకసారి స్క్రీనింగ్ చేసి పంపించాలనే ఆలోచనతో తీసుకొచ్చాం. అందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు. ఎవరు ఎక్కడో హయ్యర్ సెంటర్కి రెఫర్ చేశారనేది ఏం లేదు. అందరికీ జ్వరం, విరేచనాలు, తలనొప్పి అనేది మేజర్గా కంప్లైంట్స్ ఉన్నాయి. అందరు విద్యార్థులు స్టేబుల్గా ఉన్నారు. ఎవరు ఎటువంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. దీని గురించి చింతపడవలసిన అవసరం కూడా లేదు.